జగన్మోహన్ రెడ్డి ఏ అధికారైనా జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే ఏ స్థాయిలో వేధిస్తాడో మనం అనేక ఘటనలు చూసాం. ప్రధానంగా ఏబి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఒక ఆరోపణ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా చివరికి ఆ రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి అత్యంత దారుణంగా అవమానించడం జరిగింది. అయితే అందరికీ ఏబి వెంకటేశ్వరరావు మాత్రమే తెలుసు. అంతకంటే దారుణంగా మరొక సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా జగన్మోహన్ రెడ్డి వేధించాడు. కాకపోతే ఇప్పటి వరకు బయటికి రాలా. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇవి కొంచెంగా బయటకు వస్తున్నాయి. ఆ అధికారి పేరే సంతోష్ మెహ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి, 1987 బ్యాచ్కు చెందినటువంటి అధికారి, నీతి నిజాయితీ పరుడుగా పేరున్నటువంటి అధికారి, ఇప్పటి వరకు ఎటువంటి ఎలిగేషన్స్ కూడా లేనటువంటి సీనియర్ అధికారి. సో అలాంటి సంతోష్ మెహ్రాను కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా వేధించడంతో పాటుగా ఆయన జీతాన్ని కూడా తగ్గించి మానసికంగా క్షోభకు గురి చేశారు. ఇక అసలు విషయానికి వస్తే 1987కు చెందినటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా ఆ కేంద్ర సర్వీసుల్లో ఉండి గతంలో 2022లో ఆంధ్రప్రదేశ్కి అయితే రావటం జరిగింది. వాస్తవానికి ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ చీఫ్గా పనిచేశారు. అలాగే విశాఖ లాంటి ప్రాంతానికి ఐజీగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీస్కి వెళ్ళి బీఎస్ఎఫ్లో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా పనిచేయడం జరిగింది. కేంద్ర మానవ వనరుల శాఖలో కూడా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈయన పనితనాన్ని చూసి, ఈయన ఇంపార్టెన్స్ని చూసి అప్పట్లో ఈయనకి ఏం చేశారు అంటే డీజీపీ హోదాను కూడా 2021లో కేంద్రం ఇచ్చింది. సాధారణంగా కేంద్రం డీజీపీ హోదా ఈ విధంగా ఇవ్వటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వమే ఈయనకి డీజీపీ హోదాను 2021లో కల్పించింది. అలాగే 2022లో మరొక క్రెడిట్ కూడా దక్కింది కేంద్రం నుంచి. ఏంటంటే అఖిల భారత సర్వీసు అధికారులకు ఇచ్చే హైయెస్ట్ వేతనం లెవెల్ 17 అంటారు దాన్ని. లెవెల్ 17ని ఈయనకి ప్రకటించడం జరిగింది. ఇది కూడా అరుదుగానే జరుగుద్ది, అందరికీ జరగదు. ఈ లెవెల్ 17 వేతనం అనేది అందరికీ ఎవరు, అందరూ అఖిల భారత సర్వీస్ అధికారులకి రాదు. సో రెండోది ఏంటంటే ఇది పొందాలి అంటే కనీసం 34 ఏళ్ల సర్వీస్ ఉండాలి. 34 ఏళ్ల నుంచి 36 ఏళ్ల సర్వీసు ఉంటే వారికి మాత్రమే ఈ లెవెల్ 17ను వర్తింపజేయడం జరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వమే వర్తింపజేస్తుంది. సో ఈ విధంగా ఈయన పనితనం చూసి డీజీపీ ర్యాంకును ప్రకటించడమే కాకుండా లెవెల్ 17 వేతనాన్ని కూడా ఇచ్చింది 2022లో. అయితే 2022లో ఈయన ఆంధ్రప్రదేశ్కు తిరిగి రావడం జరిగింది. అప్పటికే డీజీపీ పోస్టు కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్న సమయంలో ఈయన పేరు కూడా డీజీపీ లిస్టులో ఉంటుందేమోనని భావించాడు, కానీ ఈయన పేరు లేదు. అయితే ఒక సీనియర్ నేతను కలిసి ఈయన చెప్పాడట, నా పేరును కూడా ఆ డీజీపీ లిస్టులో పరిశీలనలో తీసుకోండి. ఆయనకున్న గొప్పతనం కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు సర్వీసులో రిమార్క్ లేదు, కేంద్ర ప్రభుత్వమే డీజీపీ ర్యాంకును ప్రకటించింది, అలాగే హైయెస్ట్ లెవెల్ 17 వేతనాన్ని తీసుకున్నటువంటి అధికారి. సో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నా పేరును కూడా ఒకసారి పరిశీలించండి అని చెప్తే ఆ డీజీపీ ర్యాంకులో మాత్రం మా వాళ్ళనే పెట్టుకోవాలని చెప్పారు. కాబట్టి అందులో అయితే అవకాశం ఉండదు, వేరొక ఏదైనా కీలక పోస్ట్ ఉంటే చూద్దాంలే, ఏం కావాలో చూసుకో అన్నారట. సరేలే, డీజీపీ ఇవ్వకపోయినా వేరొక కీలక పోస్టులో నియమిస్తే తను మరొకసారి కీలకంగా పనిచేయవచ్చు అని చెప్పి ఆ సంతోష్ మెహ్రా భావించారు. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టారు. పోస్ట్ అయితే ఇస్తాం, నువ్వు ఏదైనా ఒక పోస్ట్ కావాలంటే ఇస్తాం, ఏ ఇంటెలిజెన్సీఫో లేదా ఏసీబీఓ లేకపోతే ఏదైనా కావాలంటే ఇస్తాం, సిఐడిఓ. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది, మేము చెప్పినట్టు నువ్వు పనిచేయాలి. ఏం చేయాలి సార్ అంటే వాళ్ళు 2 షరతులు పెట్టారంట. మొదటగా ఆయనకి పెట్టిన షరతులు 2. ఒకటి, ఏబి వెంకటేశ్వరరావు మీద కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి, మళ్ళీ తిరగదోడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే విధంగా మీరు నివేదిక ఇవ్వాలి. అంటే ఆ ఏబి వెంకటేశ్వరరావు హయాంలో ఈ అవకతవకలు జరిగాయి, ఈ కుంభకోణాలు జరిగాయి, లేకపోతే ఈయన ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేశాడని ఒక నివేదిక ఇచ్చి మొత్తంగా ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించాలి. ఆ పని నువ్వు చేయాలా, చేసే విధంగా చేయాలన్నారంట. అది ఎలా నేను చేస్తానండి, ఏబి వెంకటేశ్వరరావు గారిని రీతోటం ఏంటి, నేను ఈ విధంగా కక్ష సాధింపు ఏంటి, అది మన వల్ల కాదు అన్నారంట. రెండోది ఏంటో తెలుసా, చంద్రబాబు గారి మీద పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆయన్ను వేధించాలా, పెట్టే కేసులు చాలా బలంగా పకడ్బందీగా ఉండాలి, అందుకు కూడా నువ్వు సిద్ధంగా ఉంటే చెప్పు, నీకు కీలక పోస్ట్ ఇస్తామన్నారంట. ఈయన ఒకసారిగా అవాక్కయ్యాడు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా అఖిల భారత సర్వీస్ అధికారులు ఏమనుకుంటారు, నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటారు. సరే, ఇప్పుడు చాలామందిలో అదే కొరవడింది అనుకుంటే అది వేరే విషయం. అయితే ఇలాంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే
చట్ట ప్రకారం నడుచుకోమంటే ఓకే, ఒకవేళ ఎదుటి వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే నేను దాన్ని చట్ట ప్రకారం నడుచుకుంటాం. కానీ ఇలాగా కక్ష కట్టి ఆ అధికారిని వేధించండి లేకపోతే ఈ నాయకుడిని వేధించండి అంటే ఈ పనులు నేను చేయలేను సార్, నేను అలా చేసే వ్యక్తిని కాదు, బహుశా మీకు తెలియదేమో, నేను అలా చేసే వ్యక్తిని కాదని చెప్పి సున్నితంగా తప్పుకున్నాడంట. అది వైసీపీ నేతల హిగ్గొకటి వచ్చేయింది. ఒకడు వచ్చి మనల్ని పోస్ట్ అడిగాడు, ఇస్తాంలే కానీ ఈ పని చేయంటే నేను చేయనని చెప్పి వెళ్ళిపోతాడా, అసలు ఈ అధికారం అంతేంటో చూడాలని చెప్పి వైసీపీ నేతలు ఇగోట్ వచ్చాయి. సరే నువ్వు ఎలా పని చేస్తావో మేము చూస్తామని చెప్పి భావించారు. కాకపోతే ఆయన మీద రిమార్క్స్ లేవు. ఆయన్ని ఏ విధంగా చెప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అంటే ఏదో అవకతవకలు జరిగాయి, ఈ జరిగాయి అనేదో కొన్ని పెట్టారు, ఇది నిజమో అబద్ధమో పక్కన పెడదాం. కానీ ఈయన మీద అలాంటి రిమార్క్స్ కూడా లేవు. మరి ఏం చేయాలి ఈయన్ని? ప్రస్తుతానికైతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి డైరెక్టర్గా నియమించడం జరిగింది. వాస్తవానికి అది ఒక అప్రాధాన్యత పోస్టు, అంటే పబ్లిక్తో సంబంధం ఉండనటువంటి ఒక పోస్టు. సరే ఏ పోస్ట్ అయితే నాకేంటి అని చెప్పి ఆయన జాయిన్ అయిపోయాడు. ఇలా ఇగో చల్లార్లా, మనం ఎందులో వేసినా వెళ్ళిపోతున్నాడు తప్ప ఏం మాట్లాడట్లేదు, ఇలా వదిలిపెట్టకూడదు, ఏదో రకంగా వేధించాలని చెప్పి ఏం చేశారంటే ఈ లెవెల్ 17 వేతనం ఉంది చూసారా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. లెవెల్ 17 వేతనం అంటే దాని బేసిక్ పేనే 2,25,000 సుమారుగా ఎంతో ఉంటుంది. బేసిక్ పేనే, మిగతా అన్ని కలుపుకుంటే అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్ పేనే 2,25,000 ఉంటుంది. ఇది హయ్యెస్ట్ వేతనం, అఖిల భారత సర్వీసు అధికారులకి ఇచ్చే హయ్యెస్ట్ వేతనం. సాధారణంగా కేంద్ర కార్యదర్శులకి వీళ్ళ స్థాయి అధికారులకు అందరికీ ఉంటుంది. దీనికి సర్వీస్ కూడా ఇంపార్టెన్స్, ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు 34 సంవత్సరాలు లేదా పైబడి సర్వీస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే దీన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈయన సర్వీసు 87 బ్యాచ్కి చెందిన వ్యక్తి, 2022 నాటికి 34 సంవత్సరాలు అయిపోయింది. సో కాబట్టి లెవెల్ 17 వేతనాన్ని కూడా ఈయన అందుకోవడం జరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఈ లెవెల్ 17 వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. వెంటనే అవాక్కయ్యాడు ఈయన, ఇదేంటి నాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేతనాన్ని తగ్గించారని చెప్పి ఈయన వెంటనే నాడు చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాస్తే చీఫ్ సెక్రటరీ నుంచి సమాధానం లేదు. వాస్తవానికి ఈ వేతనాన్ని ఎప్పుడు తగ్గిస్తారు అంటే ఒక ఐపీఎస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని ఆరోపణలు వచ్చినప్పుడు, ఏదైనా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏదైనా అవకతవకలు చేశాడని చెప్పి అభియోగాలు వచ్చి విచారణలు జరుగుతున్నప్పుడు దీన్ని తగ్గిస్తారు. అంటే ఇది ఒక పనిష్మెంట్ లాంటిది. ఈ జీతాన్ని తగ్గిస్తారు, పే స్కేల్ లెవెల్ 17 నుంచి కిందకి తగ్గిస్తారు. కానీ వాస్తవానికి ఈయన మీద ఒక ఆరోపణ లేదు, ఒక విచారణ లేదు, ఒక ఎంక్వైరీ కమిటీ లేదు, ఏమీ లేకుండానే డైరెక్ట్గా తగ్గించేశారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిగేషన్ చేసి తగ్గిస్తే సరే తగ్గించడం కోసం నా మీద ఎలిగేషన్ చేశారేమో అని చెప్పి ఒక అర్థం ఉంటుంది. ఎలిగేషనే లేదు, కమిటీ లేదు, విచారణ లేదు, ఎక్కడ నోట్ లేదు, కానీ జీతాన్ని మాత్రం తగ్గించేశారు. ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ నుంచి లేఖ రాలేదు ఈయనకి అర్థమైపోయింది, ఓహో వైసీపీ నేతలు నన్ను వేధించాలనుకుంటున్నారు అని చెప్పి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. సార్ ఇలాగ మీరు ఇచ్చినటువంటి లెవెల్ 17ని ఎటువంటి కారణాలు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది, మీరు ఒకసారి ఇన్వాల్వ్ అవ్వాలంటే కేంద్రం నుంచి ఒక లేఖ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెవెల్ 17ని కొనసాగించాలి, ఆ నిబంధనలు ఉల్లంఘించకూడదని చెప్పి ఒక లేఖ రాస్తే దానికి కూడా తిరిగి వీళ్ళు కేంద్రానికి సమాధానం ఇవ్వాల. మళ్ళీ ఈయన ఇవ్వకపోతే మళ్ళీ చీఫ్ సెక్రటరీకి లెక్క రాశారు. కేంద్రం కూడా పంపింది కదండి, మరి ఏంటి నా వేతనాన్ని పునరుద్ధరిస్తారా లేదా అంటే మళ్ళీ 2 లేఖలు రాశారు. ఒకటి కాదు 2 లేఖలు రాస్తే మళ్ళీ తిరిగి సమాధానం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా కూర్చుంది. ఈయన ఎప్పుడు రిటైర్ అయిపోతారు? 2023 ఫిబ్రవరిలో రిటైర్ అయిపోతారు. దీంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సార్ మళ్ళీ నన్ను వేధిస్తుంది, నా వేతనాన్ని మీరు చెప్పినా పెంచలేదని కేంద్ర ప్రభుత్వానికి రాస్తే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఘాటుగా హెచ్చరికలు పంపింది. హెచ్చరికలు కూడా పంపితే ఈయన ఏం చేశాడు? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి వచ్చి మళ్ళీ చీఫ్ సెక్రటరీ ఏమీ ఎరగనట్టు ఇప్పుడు సంతోష్ మెహ్రా విషయంలో లెవెల్ 17 విషయంలో మేము ఎటువంటి చర్యలు తీసుకోకూడదు మాకు చెప్పండి అని పంపితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ లెవెల్ 17 వేతనం ఏదైతే ఉందో దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించడానికి లేదు, కాబట్టి మీరు కొనసాగించాలని చెప్పి రిప్లై ఇస్తే ఎప్పుడు ఇది 2022 నవంబరు అక్టోబర్ టైంలో జరిగింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలా, కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. ఏ అఖిల భారత సర్వీసు అధికారికైనా కేంద్ర ప్రభుత్వం లెవెల్ 17 వేతనాన్ని ప్రకటిస్తే దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాలి, తగ్గించడం కుదరదు అని చెప్పి అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలతో ఆ సీల్తో ఒక సర్క్యులర్ జారీ చేస్తే వీళ్ళకేం చేయాలో అర్థం కావాలి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
ఏం చేయాలో తెలియక ఈయన ఫిబ్రవరిలో రిటైర్ అయిపోతాడని తెలిసి కూడా ఎంత అడిగినా డిసెంబర్లో 2022 డిసెంబర్లో సర్క్యులర్ వస్తే 2023 జనవరిలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, పోనీ ఫిబ్రవరిలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయలా. ఈయన ఫిబ్రవరిలో రిటైర్మెంట్, 2023 ఫిబ్రవరిలో ఈ అధికారి రిటైర్మెంటు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారో తెలుసా? 2023 మార్చిలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఆయన పదవీ విరమణ చేసిన నెల రోజుల తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఆయన పదవిలో ఉన్నంతకాలం వేధించటమే లక్ష్యం. ససేమిరా మేము అనుకున్నది చేసి తీరతాం. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏం జరిగింది? కోర్టులో మీరు ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పినా ఇంకా తిప్పి ఇంకా లేట్ చేసి చివరికి పదవీ విరమణ రోజు ఇచ్చారు. ఈయనైతే ఏకంగా పదవీ విరమణ జరిగే వరకు కూడా వేతనాన్ని ఇంప్లిమెంట్ చేయాల. వాస్తవానికి ఆయన మీద ఎలిగేషన్ చేశారు, ఈయన మీద ఎలిగేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా కేంద్రంలో పనిచేసి వచ్చాడు. ఈ రాష్ట్రంలో పనిచేసి ఉంటే పోనీ అదో ఇదో అని ఏదో ఎలిగేషన్ చేసేవాళ్ళే. అంటే ఒక సీనియర్ అధికారులను కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అఖిల భారత సర్వీస్ అధికారులను వైసీపీ ఏ విధంగా వేధించింది అంటానికి ఇదే ఒక నిదర్శనం. ఆయనే ఈ అధికారి. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వం అనుచిత ప్రవర్తన. అధికార యంత్రాంగం పట్ల గత సర్కారు తీరుకి ఇదే నిదర్శనం అని చెప్పారు. ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్కే చెందినటువంటి 87 బ్యాచ్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. 2012లో కేంద్ర సర్వీసులకు వెళ్ళి అప్పట్లో బీఎస్ఎఫ్లో పనిచేయడంతో పాటు జాతీయ మానవ వనరుల శాఖలో పనిచేశారు. 2021లో డీజీపీ హోదాను కేంద్రమే ఇచ్చింది. సో వాస్తవానికి ఇలా ఇవ్వటం అనేది చాలా అరుదు. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకి ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ 17 ఈయనకు ఇవ్వటం జరిగింది. అలాగే అప్పుడు 2022 జూలైలో ఈయన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆ డీజీపీ పోస్టు కోసం అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక ముఖ్య నేతకు, రాష్ట్ర ముఖ్య నేతను కలిసి తన అభిలాషను వెల్లడించారు. ఇక్కడ రాజకీయాల దృష్ట్యా ఆ పోస్టులో మా మనిషినే నియమించుకోవాల్సి ఉంటుంది, అందువల్ల ఇతరుల ముఖ్యమైన పోస్టుల్లో ఒక దాన్ని ఇస్తామని, పదవీ విరమణ తర్వాత ఏదైనా పదవి కూడా ఇస్తామని చెప్పి వాళ్ళ భరోసా అయితే ఇచ్చారట. అయితే ఏదైనా ముఖ్య పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు 2 షరతులు పెట్టారంట. ఏంటి ఆ షరతులో చూడండి. అప్పటి రాష్ట్ర కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్ళీ కొత్తగా విచారణ చేసి FR 56 నిబంధన ప్రకారం ఆయన్ను సర్వీసు నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫారసులు చేయాలని, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న షరతులు విని మెహ్రా నివ్వెరపోయాడంట. తాను ఈ పనులు చేయలేనని చెప్పి ముఖ్య నేతను సంతోషపెట్టే పని చేస్తే ఆయన మిమ్మల్ని సొంత మనిషిలా భావిస్తారని, అప్పుడే మీకు ముఖ్యమైన పోస్టు సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికి తోడు గతంలో సంతోష్ మెహ్రా తెదేపాకు అనుకూలంగా వ్యవహరించారనే ఒక దుష్ప్రచారాన్ని కూడా సీనియర్ అధికారులు తెర మీదకు తీసుకొచ్చారు. సో వాళ్ళు చెప్పింది ఒకటే, నీకు పోస్ట్ కావాలంటే వస్తుంది, కానీ నువ్వు ఈ 2 చేయాలా. ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే విధంగా నువ్వు ఒక ఇది ఇవ్వాలా. అలాగే చంద్రబాబు గారి మీద కేసులు పెట్టాలి. అంటే గతంలో సిఐడి సంజయ్ తీసుకుని సిట్టు అధిపతి కొల్లు తీసుకున్నాడు చూసారా బాధ్యతలు, ఆ బాధ్యతలను సంతోష్ మెహ్రాని తీసుకోమని అడిగారు. ఈయన నా వాళ్ళ కాదని చెప్పి లేచి వెళ్ళిపోతే వేధింపులు అప్పుడుతో మొదలు. ఏమైంది? 2022 ఆగస్టులో రాష్ట్ర ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఇది ఒక అప్రాధాన్యతమైన పోస్టు. అయితే 3 రోజులు తిరగక ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన లెవెల్ 17 స్కేలును తగ్గించి మరింత క్షోభకు గురి చేసింది. ఏ అధికారైనా తప్పు చేస్తేనో అవకతవకలకు పాల్పడితేనో ఇలాంటి చర్యలు తీసుకుంటారు, కానీ విచారణ కానీ అభియోగం కానీ లేకుండానే స్కేలు తగ్గించిన సందర్భాలు గతంలో లేవు. ఇక్కడ జరిగింది. అంటే పోస్టులో నియమించిన తర్వాత కూడా ఇగో చాలా ఆయన జాయిన్ అయిపోయాడు. ఆయన ఇగో జాలక 3 రోజుల్లోనే జాయిన్ అయిన 3 రోజుల్లోనే తగ్గించేశారు. దీని మీద పలుసార్లు కేంద్రానికి రాష్ట్రానికి ఈయన లేఖలు రాస్తే చివరికి ఎట్టకేలకు ఆయన రిటైర్ అయిన తరువాత 17ను వెంటనే అమలు చేయాలని మెహ్రాను అప్పటి సిఎస్ జవహర్ రెడ్డికి మరొక 3 ఉత్తరాలు రాశారు. ఆయన లేఖల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకుంటే ఒక సీనియర్ అధికారి పట్ల ఎంత అవమానంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి తప్పని పరిస్థితుల్లో ఈయనకు లెవెల్ 17 స్కేల్ను 2023 మార్చిలో
ఇచ్చారు అంటే ఆయన రిటైర్ అయిన ఒక నెలకు ఇచ్చారు. ఆయన 2023 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు, మార్చిలో ఆ లెటర్ అయితే అదైతే ఇవ్వటం జరిగింది. అంటే ఒక అధికారిని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా వేధించాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. మనకు ఏబి వెంకటేశ్వరరావు ఘటన మాత్రమే తెలుసు, కానీ ఇలాంటి అనేక మంది ఐపీఎస్ అధికారులు ఇంకా కొంతమంది సర్వీసుల్లో ఉన్నారు, వేధింపులకు గురయ్యి తప్పని పరిస్థితుల్లో సర్వీసుల్లో ఉన్నారు, కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన రిటైర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క విషయం కూడా వెలుగులోకి వస్తుంది. ఇది చూసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత నీచంగా ఆలోచిస్తాడా, ఇంత దారుణంగా ట్రీట్ చేస్తాడని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అఖిల భారత సర్వీసులందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి.